అందం, అభినయం, అదృష్టం ఈ 3 సాయి పల్లవి సొంతం. డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యానని కొందరు చెప్తూ ఉంటారు. ఈమె డాక్టర్ చదివి తర్వాత యాక్టర్ అయ్యారు. సినిమాలపై ఇంట్రెస్ట్‌తో ముందుగా ప్రయత్నాలు చేసిన సాయి పల్లవికి నిరాశ ఎదురైంది. దీంతో చదువుపై దృష్టి పెట్టి మెడిసిన్ పూర్తి చేశారు. అవకాశం చిక్కిన ప్రతిసారి చిన్న చిన్న పాత్రల్లో మెరిశారు. అలా చేస్తున్న సందర్భంలోనే 'ప్రేమం' సినిమాలో అవకాశం వచ్చింది. ఇంకేముంది, అదృష్టం ప్రేమం రూపంలో వరించిన సాయి పల్లవి తిరిగి చూడాల్సిన పని లేనంత క్రేజ్ సంపాదించుకున్నారు. 'ప్రేమం' విజయం ఆమె కెరీర్‌ను మలుపు తిప్పేసింది. అవకాశాలు క్యూ కట్టాయి. అయితే ఇక్కడే సాయి పల్లవి తన మార్క్‌ను చూపెట్టారు. వచ్చిన ప్రతి పాత్రకు అంగీకరించకుండా బలమైన ప్రాధాన్యం, నటనకు అవకాశం ఉన్న క్యారెక్టర్‌లను మాత్రమే ఆమె ఎంపిక చేసుకున్నారు. దాంతో ఆమె నటనతో పాటు సినిమాల ఎంపికలోనూ దిట్ట అని ప్రత్యేకత చాటుకున్నారు. సాయి పల్లవికి తెలుగులోనే మంచి గుర్తింపు ఉన్న క్యారెక్టర్లు దక్కడం విశేషం. తాజాగా శివకార్తికేయన్‌కు జంటగా నటించిన తమిళంలో ఆమె నటించిన 'అమరన్' సాయి పల్లవి నటనా ప్రతిభను మరోసారి ప్రేక్షకులకు ఆకట్టుకుంది. ఈ మధ్య బాలీవుడ్‌లోనూ అవకాశాలొస్తున్నాయి. పాన్ ఇండియా చిత్రంగా బాలీవుడ్‌లో తెరకెక్కుతున్న 'రామాయణం' చిత్రంలో సీతగా నటిస్తున్నారు ఈ ప్రేమం బ్యూటీ. ఈ సినిమాపై చాలా అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో సాయి పల్లవి చేసిన పలు ఫోటోలు బయటకొచ్చాయి. వాటితో సినిమాపై క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. అంతేకాదు, అభిమాన హీరోయిన్ నటనను చూసేందుకు సాయి పల్లవి ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రానికి భారీ మొత్తంలో పారితోషికం పుచ్చుకుంటున్నట్లు వార్తలొస్తున్నాయి. ఇప్పటి వరకు ఏ దక్షిణాది హీరోయిన్ తీసుకోనంత రెమ్యూనరేషన్ 'రామాయణం' సినిమా కోసం సాయి పల్లవి అందుకుంటుందనే ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. కథ, తన పాత్ర నచ్చితే కానీ సినిమా చేయడానికి సాయి పల్లవి అంగీకరించదనే విషయం తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవితో కలిసి నటించే అవకాశాన్ని వదులుకున్న సంగతి కూడా చాలా మందికి తెలిసిందే. అలాగే తమిళ సూపర్ స్టార్ దళపతి విజయ్ సరసన 'లియో' చిత్రంలో నటించే అవకాశం ముందుగా సాయి పల్లవికే వచ్చిందని సమాచారం. అందులో ఆమె నటించడం దాదాపు ఖరారైందట కూడా. అయితే అందులో పాత్ర తనకు అంతగా నచ్చకపోవడంతో నటించడానికి నో చెప్పినట్టు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. సాయి పల్లవి తిరస్కరించిన తర్వాత ఆ పాత్రలో త్రిష నటించారు. కాగా 'లియో' సినిమా భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే.